చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు. యోహాను రాసిన సువార్తలో 14వ అధ్యాయంలో 27వ వచనం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. ఏమిచ్చి వెళుతున్నానన్నారు? శాంతినిచ్చి వెళ్తున్నాను. మరి ఎవరికైనా శాంతి ఉందా? ఆయన ఇచ్చి వెళ్ళాడు కదా. ఎవరైనా శాంతిగా బతికారా? శాంతి అంటే సమాధానం, సంతోషం. బైబిల్లో శాంతంగా ఎప్పుడు ఉంటాము? ఆరోగ్యం, ఆహారం, వస్త్రం, ఇల్లు, సంపాదన, అందరూ దేవునిలో ఉంటూ ప్రార్థన చేసుకుంటూ చెడుతనం లేకుండా ఉన్నప్పుడు 90 సంవత్సరాల పాటు హ్యాపీగా, సంతోషంగా, శాంతంగా, కోపతాపాలు లేకుండా ఉండగలం. ఇవన్నీ లేకుండా ఉండేవాడు ఎవడైనా ఉన్నాడా భూమి మీద? శాంతి అంటే ఏ కష్టం ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు, ఏ విచారం ఉండకూడదు. రోగం ఉందనో, పిల్లలు పుట్టలేదనో, పెళ్ళి కాలేదనో, పిల్లలు సరిగా నడవట్లేదనో, ఏమండి సరిగా చదవట్లేదనో, ఇక ఇవేమి ఉండకూడదు. శాంతంగా ఉండాలి. ఏనాడు నీకు దుఃఖం, కన్నీరు అనేది రాకూడదు. శాంతంగా ఉండే వాళ్ళకి కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? రావు. ప్రశాంతంగా ఉంటుంది. నెమ్మది కలిగిన జీవితం కావాలంటే పౌలు తిమోతికి రాస్తుంటాడు, రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీకు నెమ్మది కలిగిన జీవితం వస్తుంటాడు. కీర్తన గ్రంథములో 23వ కీర్తనలో మనందరికీ తెలిసిన మాటే 2వ వచనం, 2వ చరణం. శాంతికరమైన జలముల యొద్దకు, శాంతికరమైన జలముల యొద్దకు. మన టాపిక్ శాంతి అండి. కాబట్టి శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించు. వాక్యాన్ని బాగా చక్కగా అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకి బాగా ఆ టాపిక్ మీద మనకి పట్టు వస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాల్లో దేవుడు వాక్యరూపకంగా మాట్లాడుతూ, సొలొమోను ద్వారానే ఈ మాట కూడా మాట్లాడుతూ, శాంతిని ఇచ్చేది ఎప్పుడో ఇక్కడ రాస్తూ ఉన్నాడు. శాంతి ఎప్పుడు వస్తుంది నీకు? ఈ రోజులలో శాంతి అనేది అంత తేలిగ్గా సంపాదించుకునేది కాదు. 3వ అధ్యాయము 12వ వచనం. తండ్రి తనకిష్టులైనటువంటి కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఇవి గనక నీకుంటే, ఇవి గనక నీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా నీకు 1-2 వచనాల్లో ఆ మాటలు మీకు కనబడతాయి. నా కుమారుడా, నా ఉపదేశం మరొకము. చూసారా? దీర్ఘాయువు ఉంటుందంట శాంతిలో, సుఖజీవనం ఉంటుందంట. ఈ రెండు ఉన్నప్పుడే శాంతిగా ఉన్నట్టుగా లెక్క. కొంతమంది ఎక్కువ కాలం బతుకుతారు కానీ ఎప్పుడు విచారంగానే ఉంటారు, బాధగానే ఉంటారు. అలాగే 21వ అధ్యాయంలో, సామెతల గ్రంథంలోని 21వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి. ఏం చేస్తుందంట? చాటుగా బహుమానాలు ఇస్తే భలే శాంతంగా ఉంటారంట. గైగైన అరిచేవాళ్ళు కూడా ఆగిపోతారంట. ఓ భార్యాభర్తలు ఆమె ఏదో చేరుకొనివ్వమంటే డబ్బులు లేవు దగ్గర, అది ఇది అన్నాడంటే భర్త. ఆ తర్వాత ఆమె పుట్టినరోజు దగ్గరికి వస్తూ ఉండేసరికి మూతి ముడుచుకొని కూర్చుందంట భార్య. ఎవరితో పెద్దగా మాట్లాడట్లేదంట, భర్తతో కూడా సరిగా ఉండట్లేదట, సరిగా ప్రవర్తించట్లేదు ఇంట్లో. సరే, ఇక 2 రోజుల్లో బర్త్డే ఉందనగా భర్త గారు మరి ఒక మంచి చీర కొనుక్కొని వచ్చి మరి దాన్ని తీసుకొని వాళ్ళ పిల్లల ద్వారా వాళ్ళ అమ్మకి దాన్ని పంపించారంట.
అయితే ఆ చీర పిల్లలు తీసుకొచ్చి ఇవ్వగానే అందంట, ఎవరు మా అమ్మ వచ్చిందా, మా నాన్న వచ్చారా, మా అన్నయ్య వచ్చాడా, మా తమ్ముడు వచ్చాడా అని అంటుందంట. అంటే భర్త అడిగితే ఇవ్వలేదు కదా, కొనేయలేదు కాబట్టి. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, మెల్లిగా ఉన్న తర్వాత కాసేపు అవంతా అన్న తర్వాత పిల్లలు అన్నారంట, కాదు డాడీ తెచ్చారు. ఇక చూడండి ఆ కోపం అంతా ఏమైపోయిందో, ఒక శాంతమూర్తిలాగా మారిపోయి గబగబా భర్త దగ్గరికి వచ్చి, నన్ను క్షమించండి. ఏంటండి క్షమించడం? ఆల్రెడీ నీకు కావాల్సిన వస్తువు వచ్చేసింది, నువ్వు అనుకున్నది ఇచ్చేశారు. అంటే సాటుగా ఇచ్చే బహుమానాలు ఎప్పుడు శాంతాన్ని కలగజేస్తాయా? దేవుని ప్రేమించవలసిందిగా కోరుతాను. లంచాలు కూడా అంతే, సాటుగా ఇస్తూ పనులు చేయించుకున్నప్పుడు శాంతంగా జరిగిపోయిందని అంటావా? అంటున్నారు. ఈరోజు జరుగుతుంది అదే. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 26:3. మనసు దేవునిపై ఆనుకుంటేనే శాంతి ప్రియులారా. 26వ అధ్యాయము 3వ అటు శాంతి కావాలి అంటే దేవుడు మూలవాక్యంలో చెప్పినట్టుగా నీ మనసు దేవుని మీద ఆనుకోవాలి. అది అంత తేలిగ్గా ఆనుకునేది కాదు. ఎందుకంటే ఈ లోకంలో ఎన్ని రోజులు ఉన్నా సరే అన్ని రోజులు ఏదో ఒక పని పెట్టుకుంటూ దేవుడి సన్నిధి మానేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కుదరట్లేదండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. రాలేకపోతున్నాం అనేవాళ్ళు ఉన్నారు. ప్రార్థించలేకపోతున్నాం అనేవాళ్ళు ఉన్నారు. బైబిల్ చదవలేకపోతున్నాం అనేవాళ్ళు ఉన్నారు. టీవీలో ఎక్కువగా ఏం చూస్తావు అని అంటే మంచి పాటలు నేర్చుకోవడానికో లేకపోతే మంచి వర్తమానాలు వినడానికో కాదు, పనికిమాలిన ఎన్నో చూస్తూ ఉంటాం. ఇలా ఆలోచించేయండి. దేవునికి ఇష్టమైన పని చేస్తూ ఉన్నామా, మనకిష్టమైన పని చేస్తూ ఉన్నాం? 59వ అధ్యాయం 8వ వచనం. 59వ అధ్యాయము 8వ వచనం. ఎవరిని శాంతిగా ఉంటారో బైబిల్ సెలవిస్తోంది. ఎందుకని? శాంతికరమైన మాటలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎప్పుడు నిరుత్సాహంగా, నిర్విధముగా, అమ్మ మీ భర్త గారు మారారంటే ఎక్కడ మారారండి, అంతే స్థితిలో ఉన్నాడు. అమ్మ నీ కొడుకు మారాడా, ఎక్కడ మారాడండి. అది నీ కూతురు ఎలాగుంది, ఏం చదువుతుందండి, చదవట్లేదు. మరి ఉద్యోగం ఎలాగుందండి, ఏం ఆఫీసర్లు అండి, రోజు తిడుతూ ఉంటారు. ఏమండి, ఎక్కడ దొరకట్లేదు నీకు శాంతి, దేవుని దగ్గర తప్ప. చూడండి యెషయా గ్రంథంలోనే 48వ అధ్యాయం 22వ వచనం చూడండి. 48వ అధ్యాయం 22వ వచనం. ఎవరికి ఉండదు నెమ్మది? దుష్టులకైతే నెమ్మది ఉండదు, శాంతి అనేది ఉండదు. వాళ్ళకి ఎప్పుడు భయంగా జీవిస్తూ ఉంటారు, దాక్కుంటూ జీవిస్తూ ఉంటారు. ముఖం బయట కూడా పెట్టలేకుండా, ప్రశాంతంగా మాట్లాడలేక, నవ్వలేక, ముభావంగా తలకాయలు ఉంచుకుంటూ. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి ఎవరైనా వాక్యం ద్వారా చెప్పినప్పుడు, లేదా వాళ్ళకి వాళ్ళే బైబిల్ ఎప్పుడైనా చదివితే ఆ వాక్యం వాళ్ళకి తగిలినప్పుడు వాళ్ళ ముఖాలు మాడిపోతూ ఉంటాయి. 57వ అధ్యాయం 21వ వచనం. 57వ అధ్యాయం 21వ వచనం. వాక్యం నిన్ను పరిశీలన చేస్తుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? వాడికి శాంతిగా సమాధానంగా ఎందుకు ఉండడంటే వాడు దుష్టుడు. దుష్టులకు ఉండదు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపాలకు శాంతికరమై ఉన్నాడు. ఎవరు శాంతి? ఆయనే. కాబట్టి మన పాపాలన్నీ మోస్తాడు కాబట్టి ఆయన మనకేమి ఇస్తానని చెప్పి వెళ్ళాడు? శాంతిని ఇస్తాడు. మన పాపాలు ఆయన మోయట్లేదని నువ్వు అనుకుంటూ, నా పాపాలు నేనే మోస్తున్నాను అనుకుంటూ భారం ఆయన మీద వేయకుండా మాకు ఇది జరగలేదు. ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఎప్పుడైతే ప్రార్థన మానేసావో, నువ్వు ఎప్పుడైతే సహవాసం మానేసావో, నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదవడం మానేసావో, నువ్వు ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకోవడం మానేసావో, నువ్వు ఎప్పుడైతే హెచ్చించుకోవడం మొదలుపెట్టావో, నువ్వు ఎప్పుడైతే గర్వపు మాటలు మాట్లాడడం మొదలుపెట్టావో, అప్పుడు నీకు శాంతికరమైనటువంటి కార్యములు జరగవు.
ఉపవాస ప్రార్థన ద్వారానే మనలో ఉన్నటువంటి పాపములు లేదా దయ్యాలను పోగొట్టుకోగలం. లేకుండా ఎవరో చెబితే ఇది జరిగే పని కాదు. ఒక దొంగను కొట్టి జైల్లో వేసినంత మాత్రాన బయటకు వచ్చిన తర్వాత మారతాడా? ఏం మారడు. సిలువలో ఉన్నటువంటి దొంగల్లో ఇద్దరిలో పక్కనే ఒకడు మారినా కూడా రెండోవాడు మారలేదు. అలాంటి సమాజంలో మనం లేమా? ఇంట్లో ఎంతమంది దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నారు? ఎంతమందికి రక్షణ ఉంది? మరి ఒకడు మారారు కదా, రెండో వాళ్ళు ఎందుకు మారరు? సిలువలో ఉన్న దొంగ అంతే, ఒకడు మారాడు కానీ రెండోవాడు మారలేదు. అలా బైబిల్లో అనేక మంది మారారు. కొందరు మారకుండానే ఉండిపోయారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. శాంతంగా ఉండటం అనేది ఒక శ్రేష్టమైనటువంటి గుణం అంటారు. చదవండి. ఎవరు శ్రేష్ఠులు అంటే బైబిల్లో ఎప్పుడైతే దేవుడు శాంతము అని చెప్పాడో, శాంతి అన్నాడో, ఆ శాంతి కలిగిన వారు ఎవరు అంటే బైబిల్లో శ్రేష్ఠులు, గొప్పవాళ్ళు. మీకేమండి ప్రశాంతంగా ఉన్నారు అంటారు కొంతమంది. ఎక్కడున్నానయ్యా అంటారు కొందరు. నిజమే, ఎదుటివారికి ప్రశాంతంగా కనపడవచ్చు, కానీ నిజంగా నీలో శాంతి లేదు. నేను ఒకటే చెప్తాను, ప్రభువుని ఆనుకోకుండా ఉన్నటువంటి వారి ఏ కుటుంబాల్లో కూడా శాంతి అనేది దొరకదు. ఇప్పటికిప్పుడు నువ్వు ఆనుకున్నా సరే అది వెంటనే శాంతికరమైనటువంటి జలముల వద్దకు నిన్ను నడిపించడు. టైం పడుతుంది. ఒక డ్యామ్ ఓపెన్ చేశారట, వాటర్ ఓపెన్ చేయగానే సైరన్ మోగిందంట. ఎవరన్నా అక్కడ కనుక నించొని చూస్తే ఫస్ట్ వచ్చే వాటరు ఎలా ఉంటాయి? మురిగ్గా ఉంటాయి, చాలా మురిగ్గా ఉంటాయి, మామూలు మురికి కాదు. అలాగా ఫ్లో అవుతూ ఉన్నప్పుడు కొంత సమయానికి లేదా కొన్ని రోజులకి ఫ్రెష్ వాటర్ అనేది వస్తాయి. అంటే పాపమంతా ఏమవ్వాలి? కొట్టుకుపోవాలి. అలాగా మనం చేసిన పాపాలన్నీ కొట్టుకుపోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. వెంటనే కొట్టుకుపోయి వెంటనే కడిగేసుకోలేం. ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనం. నోవకు ఒక పేరు పెట్టారు. నోవకు అనే పేరు పెట్టారు. నోహు అంటే నెమ్మది. 5వ అధ్యాయము 29వ వచనంలో నోహుకి నెమ్మది అని అర్థం ఇచ్చే పేరు పెట్టారు. పోనీ అతను నెమ్మదిగా ఉన్నాడా? అతను నెమ్మది లేడు. ఎప్పటిదాకా? 600 సంవత్సరాల వరకు నెమ్మదిగా లేడు. 600 సంవత్సరాల తర్వాత అతని హృదయము దేవుని మీద ఆనుకున్న తర్వాత రక్షణ అనేది వచ్చింది. మిగతా వాళ్ళంతా కూడా చనిపోయారు. సర్వలోకము కూడా నీళ్ళల్లో కొట్టుకుపోయింది. వీళ్ళు మాత్రమే బతికారు. అమ్మయ్యా అనుకొని ఉంటాడు ఎప్పుడు. ఎందుకో తెలుసా? నేను దేవుడి మీద ఆనుకున్నాను కాబట్టి. తన కుటుంబం మొత్తం రక్షించబడింది. అలాంటి కృప నీకు కావాలి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 12:10. ఏంటంట? చుట్టూ ఉన్న శత్రువులంతా కూడా దేవుడు నాశనం చేసిన తర్వాత ఇశ్రాయేలు ఎలాగుంటారంట? నెమ్మదిగా, శాంతంగా, ఇంకేం గొడవలు లేవు, మనకి హ్యాపీగా ఉండొచ్చు కనాన్ దేశంలో అని వాక్యం సెలవిస్తాను. యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. 14:15. యుద్ధాలు లేవు కాబట్టి శాంతముగా లేదా నెమ్మదిగా ఉన్నామని చెప్పి రాస్తా ఉన్నాడు. 14:15.
యుద్ధాలు ఎప్పుడైతే ఉండవో, మన ఇంట్లో యుద్ధాలు ఉంటాయి, కుటుంబంలో ఉంటాయి, ఉద్యోగంలో ఉంటాయి, చర్చిలో కూడా ఉంటాయి యుద్ధాలు. యుద్ధాలు లేకుండా ఉన్నటువంటి సమయమే శాంతముగా నెమ్మదిగా ఉన్నటువంటి రోజులు లేదా దినాలు లేదా సంవత్సరాలు. 22:4 కూడా చూడండి. 22వ అధ్యాయము 4వ వచనం. 22:4. దేవుడు నెమ్మది కలగచేసి ఉన్నాడు అని రాయబడింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? దేవుడు ఏదైతే ఇందాక చెప్పాడో మూలవాక్యంలో, శాంతిని అనుగ్రహించి వెళుతున్నాడు. నెమ్మది కలిగించేవాడు, శాంతిని కలగజేసేవాడు ఎవరే అంటే యెహోవాయే, దేవుడే, అన్నీ ఇచ్చిన దేవుడే. దేవుని ప్రేమ ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనములో దేశము 40 సంవత్సరాల పాటు నెమ్మది పొందింది. చూడండి, ఎన్ని సంవత్సరాలు అంటే 40 ఇయర్స్. ఎప్పుడైనా ఎక్కడైనా 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్న దేశాన్ని చూసారా మీరు? లేదు. కానీ అది నెమ్మదిగా ఉందంట ఆ దేశం 40 సంవత్సరాల పాటు. ఎంత కృప అంటే అది! గొడవలు లేవు, యుద్ధాలు లేవు, అరుపులు లేవు, కేకలు లేవు, ఆహారం దొరకడం అనేది లేకుండా అన్ని సమృద్ధి, వర్షం సమృద్ధి, అన్నీ కూడా సమృద్ధిగా దొరుకుతూ ఉన్న దినాలను ఏమంటారు? నెమ్మది కలిగిన దినములు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. 7:11. శత్రువుల పైన జయం వస్తే మనకి నెమ్మది కలుగుతుంది. అయితే మన శత్రువుల మీద జయమిచ్చి నెమ్మది కలగజేస్తాడు. మరి మనకు కూడా కొన్ని శత్రువులు ఉన్నాయే, మన లోపల ఉంటాయి కొన్ని శత్రువులు కదా. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఎలాగా మనం ఆరాధిస్తున్నామో రాస్తూ ఉన్నాడు. 7వ దేవుని ప్రేమిస్తున్న పిల్లల 6వ వచనంలో అంటాడు, దేవునికి దూరంగా ఉండి వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారట. ఒక ఆమె అంటుంది, చర్చికి రావట్లేదేమంటే ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నానండి అంది. అదేంటమ్మా ఇంట్లో ప్రార్థన చేసుకోవటం? మరి ఇదివరకు వచ్చేదానికిగా ఇప్పుడు ఎందుకు రావట్లేదు? రాబుద్ది అవ్వట్లేదండి, మందిరానికి రాబుద్ది అవ్వట్లేదు అంటే ప్రార్థన చేసుకుంటుందో లేదో కూడా తెలియదు మనకి ప్రియులరా. కాబట్టి లోపల నుండి వచ్చేటువంటి వాటిని మనము అదుపు చేసుకోగలిగితే మనం కూడా అపవాది మీద జయము పొందుతాం. లోపల నుండి బాగా గుర్తుపెట్టుకోండి, లోపల నుండి వచ్చే వాటిని మనము జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. ఎప్పుడైనా సరే అవి నిన్ను చాలా బాధపడతాయి. ఏమేమి ఉంటాయంటే లోపల దేవుడు ప్రేమిస్తున్న పిల్లరా, లోపల చాలా మనకి ఇబ్బంది పెట్టేవి ఉన్నాయి. ఆ ఇబ్బంది పెట్టేవన్నీ కూడా మనము తీసివేసుకోవాలి. ఆ లోపల చాలా లోపట నుండి అని అంటాడు. లోపట నుండి అంటే ఆ లోపల ఏమేమి ఉన్నాయో మనకి బైబిల్లో చెప్తా ఉన్నాడు. ఎందుకంటే 7:15 చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త. కాబట్టి బయటికి ఎలాగున్నారు ప్రవక్తలు, లోపల ఎలాగున్నారు క్రూరమైన తోడేళ్ళు. లోపటి నుండి వచ్చే ప్రతిదాన్ని మనము జయించవచ్చా అంటే జయించవచ్చు. అయితే అవి జయించాలి అని అంటే మనం ఎవరి మీద అనుకొని ఉండాలి? దేవుడి మీద అనుకొని.
మార్క్స్ వార్త 7:21 చూడండి. మార్క్స్ వార్త 7:21. లోపల నుండి అనగా ఇవన్నీ శత్రువులు మనకి. మనుషుల హృదయంలో నుండి దురాలోచన, ఒకడి మీద తప్పుడు ప్రచారం చేయటం, జారత్వం అంటే లంచం తీసుకోవడం కూడా జారత్వం, విచారం జారత్వం, నోరు అసభ్యమైన మాటలు మాట్లాడటం జారత్వం. మూడవది దొంగతనం అంటే ఏం చేసామండి? దేవునికి దశంభాగం ఈకపోవడం కూడా దొంగతనమేనని మలాకి 3:10 రాయబడింది. కాబట్టి ఈ రోజున నీవు దొంగతనం చేస్తున్నావా అంటే దేవుని దగ్గర దొంగిలితివి అన్నారు. చాలామంది దశంభాగాలు ఇయ్యరు. ఇద్దరు భార్యాభర్తలు రక్షణ పొందినా కూడా ఒకళ్ళు దశంభాగం ఇస్తారు, ఒకళ్ళు ఇయ్యరు. ఇద్దరు ఇస్తే వాళ్ళు కనీసం 20,000 ఇవ్వాలంట నెలకి. ఈట్లే ఇంకా పెరిగే కొన్ని 30,000 40,000 అయిపోతా ఉంది వాళ్ళకి, కానీ ఇవ్వరు. అన్ని డబ్బులా? తర్వాత అంటాడు, ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తున్నదని చెప్పాను. అవి లోపల ఉంటాయి, అవి మనకు శత్రువులు. కానీ మనం ఏం చేస్తాం? వాటిని మిత్రులుగా చేసుకుంటాం. ఏమండి, ఏం చేస్తాం చెప్పండి? దురాలోచనలు మనకి మిత్రులే, జారత్వము మిత్రులే, దొంగతనము మిత్రులే, అసభ్య పదజాలము మిత్రులే. అన్నీ చెప్పిన తర్వాత మనకెందుకు లేక వాళ్ళ సంగతి భలే మాట్లాడతాం. కాబట్టి ఈ రోజున దేవుడు వైపు కనుక నువ్వు చూస్తే, దేవుడు వైపు నువ్వు నడిచినట్లయితే, దేవుడు కృప కనుక నీకు ఉన్నట్లయితే, దేవుడు ప్రేమ కనుక నీకు ఉన్నట్లయితే, ఆ విషయాల్లో నువ్వు దూరంగా ఉండి శాంతికరమైన జలముల వద్దకు నడిపించబడతావు. లేని పక్షంలో నడిపించటం అనేది అసాధ్యమవుతుంది బైబిల్ ప్రకారం. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమిట్లారా, 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయం, 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయం, దేవుని యొక్క ప్రేమలో 24వ వచనం. యూఫ్రటీస్ నది యువతల ఏం కలిగిందండి? ఇది నలుదిక్కుల ఏం కలిగిందంట? నెమ్మది. ఎవరి కాలం ఇది? సొలొమోను కాలం. 5:24 చూడండి. 5వ అధ్యాయం 4వ వచనం. చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడు? శాంతిగా ఉన్నాను, నేను ప్రశాంతంగా ఉన్నా. ఇప్పుడు మందిరం కట్టించా, ప్రతిష్ఠ చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, కానీ తప్పిపోయాడు అతను కూడా. కొంతకాలమే నెమ్మది లేకపోతే శాంతి, తర్వాత తప్పిపోతా ఉన్నారు. 2 రాజులు 5:19 చూడండి. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, నా నయమాను చెప్పగా అతడు ఎలీషా నుండి వెళ్ళి కొంత దూరం ఎవరు? నయమాన్. ఏం కలిగింది అతనికి? డబ్బులేం తీసుకోకుండా బాగు చేశాడు. బాగు చేయకుండా డబ్బులు కావాలని కోరుకున్నాడు గెహజీ. యెహోవా జీవముతోడు నేను నీ వద్ద నుండి ఏమి కూడా తీసుకోను అని చెప్పాడు. ఏమంటున్నాడు? దేవుని తోడు నేను అసలు నువ్వు ఎంత ఏమిచ్చినా సరే, నేను పత్రిక పంపాడు రాజు. ఏమి తీసుకోకుండా బాగు చేశాడండి. ఈ రోజున మేము ఇది చేశాం కదా, మీరు ఎందుకు ఇవ్వరు డబ్బులు, మీరు దశంభాగం ఎందుకు ఇవ్వరు అని అడిగేవాళ్ళు ఉన్నారు. మన దగ్గర ఎంతోమంది మేలు పొంది వెళ్ళిపోయారు. గర్భాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆపరేషన్లు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, దయ్యాలు పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మన దగ్గరికి రావట్లా, వాళ్ళే రూపాయి ఇవ్వరు. మన పని మనకేమి ఇచ్చాడో దేవుడు ఆ వరాన్ని పంచడం తప్ప మనం దేన్ని కూడా ఆశించకూడదు. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రేమ ప్రియులారా, ఒకసారి నేను ఒక
మెసేజ్ ఇవ్వడానికి ఒక ఊరు వెళితే 2 రోజులు ఉన్నాను అక్కడ, పగలు రాత్రి. సరే ఒకరోజు రెండో రోజు పగలు సిద్ధపడతా ఉన్నప్పుడు కొంతమంది వచ్చి అయ్యగారు మీరు మా ఇంట్లో ప్రార్థన పెట్టాలి అన్నారు. నేను ప్రార్థన పెట్టడం ఏంటమ్మా, మీ స్థానిక పాస్టర్ గారు ఉన్నారు, ఈ సభలు నడిపించి ఆయన చేత పెట్టించుకోవాలి, నేను పెట్టకూడదు, అది తప్పు అవుతుంది, ఆయనకి రావాల్సిన ఆ యొక్క కానుకలు నేను తీసుకోకూడదు, లేదా ఆయనకి రావాల్సిన ఘనత నేను తీసుకోకూడదు. లేదు సార్ మీరు రండి అని. లేదు, అది తప్పు. నేను వాక్యం చెప్పడానికి వచ్చాను, బలపరుస్తాను, వెళతాను అంతేగాని ఇక్కడేదో మిమ్మల్ని పోగేసుకొని సంఘాన్ని కట్టుకోవడానికో మీరు ఇచ్చే డబ్బుల కోసమో నేను రాను కూడా. నా దేవుడు అలా చెప్పడం, చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే నా పని. దేవుని యొక్క ప్రేమలో ఏ యొక్క చర్చికి వెళ్ళినా లేదా ఏ యొక్క కూటాలకు వెళ్ళినా నేను నా రాకపోకలకు కూడా డబ్బులు తీసుకోను అసలు మామూలుగా. కొంతమంది ఏం చేస్తారంటే తీసుకోవట్లేదని ఫోన్పే కొడతా ఉంటారు, వద్దనంటే వెళ్ళిపోతే. ఒకసారి అట్లాగే డబ్బులు ఇచ్చాడు ఒక ఆయన, నాకు బలవంతంగా జోలో పెట్టాడు. సరే బయటకు వచ్చాను, అప్పటికి అయిపోయింది, బయటకు వచ్చాను. సరే నాతో పాటు ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు. సరే నేను కావాలనే బ్రదర్ లోపల నా స్పెట్స్ మర్చిపోయాను, జోబులోనే ఉన్నాయి, పెట్టుకోలేదులే, జోబులో ఉన్నాయి. సరే బ్రదర్ అన్నాడు. సరే లోపలికి వచ్చాను, అక్కడ కానుక డబ్బా ఉంటే ఆయన ఇచ్చిన కానుకంతా తిరిగి దాంట్లో వేసి, తర్వాత ఆయన మరి సండే వస్తున్నప్పుడు ఆ కానుక డబ్బా చూస్తే డబ్బులు ఉన్నాయని చెప్పారంట విశ్వాసులు. ఇదే డబ్బులు ఎక్కడి ఆయన వారం తీసేసే మనం అన్నాడు. ఎంత ఉన్నాయి అని అడిగితే ఇంత అని చెప్పారంట. ఓహో అట్టయితే నేను సేవకుడికి ఇచ్చిన కానుక ఆయన తిరిగి దాంట్లో వేసాడు. ఆయన ఎంఓ చేశాడు. ఆ రోజుల్లో ఎంఓ ఉంది, ఈ ఫోన్పేలు లేవు. ఇది ఒక 30 ఏళ్ల క్రితం ఎంఓలు చేసి ఆ కింద ఆ తోక కాగితంలో రాశాడు, అయ్యగారు దేవుడు నన్ను గద్దించాడు, మీరు కానుక తీసుకోకపోతే నువ్వెందుకు కానుకను మళ్ళీ రిటర్న్ తీసుకున్నావు అన్నట్టుగా మాట్లాడాడు అని చెప్పేసి ఉత్తరం వల్లే రాసి నాకు మనీ పంపించాడు. కాబట్టి నేనైతే ఎవరి దగ్గర నాకు డబ్బులు ఇవ్వండి, నేను దూరం నుంచి వచ్చాను కదా అని అడగను. కారు వేసుకొని వెళ్తే ఒక ఆయన 10 రూపాయలు ఇచ్చాడు నాకు. సత్తెనపల్లికి కారు వేసుకొని పోతే ఆయన జోబులో 10 రూపాయలు పెట్టాడు. వద్దన్నా కూడా సరే రైలు గేటు పెడితే అక్కడ కారు ఆగితే ఆ సెల్ ఫోన్ని జోబులోంచి తీసినప్పుడు ఆ డబ్బులు పడ్డాయి. డబ్బులు పడితే ఏంటా అని తర్వాత చూస్తే అది ఒక 10 రూపాయలు నోటు. తర్వాత అతనండి తన బావమరిదిని పంపించి నా దగ్గరికి, అయ్యా మీకు మన వచ్చినప్పుడు రాత్రి ఎంత ఇచ్చాము అని అడిగాడు. ఏముందిలేండి ఎంత ఇచ్చారు దాని గురించి ఎందుకులేండి అన్నా. లేదండి నా దేవుడు ఊరుకోవట్లేదు, మీకు ఏదో తక్కువ ఇచ్చానన్నట్టుగా నేను అనుకున్నాను ఇంతని, కానీ ఆ నోటు అంత కాదు అని అనిపించింది నాకు అని. సరే 2-3 రోజుల తర్వాత మళ్ళా వచ్చి అడిగాడు అతను, వాళ్ళ బావగారు. అని అడిగితే నేను ఇక ఏం లేదులేండి 10 రూపాయలు ఇచ్చారు అన్న. ఆ మాట తర్వాత చెప్పిన తర్వాత ఆయన దానికి తగినట్టుగా మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి క్షమించమని అడిగెళ్ళే డబ్బు ఇచ్చిపోయాడు. నేను వద్దన్నా. దేవుని యొక్క ప్రేమ ఎక్కడ కూడా మనం డబ్బును ఆశించి సేవ చేయకూడదు. ప్రభువారు ఎక్కడ చెప్పలా అడుక్కోమని. ఇస్తే తీసుకోవచ్చా, తీసుకో, తప్పులేదు. అయితే నీకు ఎటువంటి ఆదాయము లేకుండా ఉంటే, నీకు ఎటువంటి ఆదాయం లేదు, సంఘం నుంచి నీకు డబ్బులే రావట్లేదు అసలు, కానీ సంఘము నిన్ను పోషించే అంత డబ్బులు నీకు వస్తూ ఉన్నప్పుడు, నీకు 10,000 ఒక 20,000 వస్తూ ఉందనుకో ఒక చిన్న సంఘంలో, వద్దు, దేవుడి మీద భారం వేసుకో, సువార్త చేయి. లక్షలు వస్తున్నాయి, అసలు కోరొద్దు. ఒక సేవకుడు అలాగే నాకు తెలుసు, మనం పిలిచినప్పుడు 2 రోజులు చెప్పారు ఆయన సువార్త. దూరం నుంచి బండి వేసుకొని వచ్చాడు. సరే దానికి తగ్గట్టుగా రెమ్యునరేషన్ నేను ఇస్తే, ఏంటి బ్రదర్ కానుక ఇవ్వడం ఏంటి నాకు అని సుతారంగా దాన్ని తిరస్కరించాడు. ప్రియులారా ఆలోచించి మనము ఒకళ్ళకొకళ్ళు బలపరుచుకోవడానికి కూటాలు పెడతాం, అంతేగాని ఒకళ్ళు కొంతమంది అడుగుతారట, సేవకులు సంఘంలో అడుగుతారట, మనం కూటాలు పెట్టబోతున్నాము,
స్టేజ్కి ఎంత అవుతుంది, మైక్ సెట్కి ఎంత అవుతుంది, సేవకులు పిలిస్తే ఎంత అవుతుంది, మ్యూజిషియన్స్కి ఎంత అవుతుంది, మరి భోజనాలకి ఎంత అవుతాయి. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గుప్పిలు ఇప్పి కానుకలు వేయండి, అదిగోండి కానుక డబ్బాలు అక్కడ ఉన్నాయి అని చెబుతారంట. కానీ అది కూడా తప్పే. నిన్ను దేవుడు ప్రేరేపించి మీటింగ్స్ పెట్టమంటే పెట్టు, డబ్బు అడగమని చెప్పి అంటాడా దేవుడు? ఎవరిని అండు, నువ్వు డబ్బులు అడుగు అని అడగడు, ఎవరిని అండు కూడా. ప్రియులారా, ఆలోచించేయండి. ఈ రోజున మనం ప్రభు సన్నిధిలో శాంతికరంగా జీవించాలంటే నీ ధనం ఎక్కడుంటుందో నీ మనసు అక్కడ ఉంటుంది. అంటే డబ్బులు ఇచ్చేటువంటి ఇళ్ళకి వెళ్తావు, డబ్బులు ఇచ్చేటువంటి సంఘాలకు వెళ్తావు. ఒక సేవకుడు నాకు మెసేజ్ పెట్టాడు, బ్రదర్ డబ్బులు బాగా ఉన్నటువంటి సంఘాలకి ఈ చిన్న సేవకులు వెళితే అక్కడ రూపాయి కూడా అడగరండి వాళ్ళని, వాళ్ళు ఏం పెడితే తినొస్తారండి. అదే చిన్న సంఘాలకు వచ్చినప్పుడు వాళ్ళు మాకు ఇంత డబ్బులు లేదు, లేదా సరైన భోజనం పెట్టలేదు, మమ్మల్ని సరిగా చూడలేదు, ఎన్ని వంకలు చెబుతారండి అన్నాడు. నిజమే, పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మనల్ని పట్టించుకోరు ఎవరు. దేవుని యొక్క ప్రేమలో రాజకీయ సంబంధమైనటువంటి ఎలాగా నడుస్తుందో అలాగే ఈనాడు సంఘాలు నడుస్తాం. మంచి సెలబ్రిటీస్ అయితేనే పిలుస్తారు. మంచిగా వాక్యం చెప్పే ఒక పల్లెటూరు వాడిని, ఒక పంచికట్టు వాడిని పిలిచి వాక్యం చెప్పిస్తావా? చెప్పిస్తావు. అతను ఇంగ్లీష్ రాదు, కానీ ఆత్మతో ఆయన వాక్యం చెప్పగలడు. పేతురులాగా ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి. పంచికట్టుకొని పిచ్చోళ్ళకి కనపడే ఆయన దగ్గర అంత పవర్ ఉంటుంది. ఈ సెలబ్రిటీస్ కోట్లు వేసుకొని వచ్చి, బూట్లు వేసుకొని వచ్చి వాక్యం చెప్పే వాళ్ళ దగ్గర పవర్ ఉండదు, డబ్బులు ఉంటాయి అంతే. అలాంటి వాళ్ళు కావాలా? నిజంగా ఆత్మ కలిగిన వారు కావాలి. ఆలోచించి, శాంతి నీకు లభించాలి అంటే ఆత్మ అనేది అవసరం. అలాగే 2 సమూయేలు గ్రంథము 7:11లో శత్రువుల మీద జయం వస్తే శాంతిగా ఉంటాం. అలాగే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు మనతో ఉంటే నెమ్మది. 22:18వ వచనం మొదటి దినవృత్తాంతాల గ్రంథం చూడండి. దేవుని యొక్క ప్రేమలో 22వ అధ్యాయం 18వ వచనం, ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా, చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా. చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నీకు భయం లేకుండా నెమ్మదిగా శాంతంగా బతికే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు కదా. దేవుని యొక్క ప్రేమల 23వ అధ్యాయము 25వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన ఎవరు దయచేశారంట? దేవుడు. కనుక వారు నిత్యము యెరూషలేములో నివాసం చేయాలి. నెమ్మది కలిగిన వాళ్ళు ఎక్కడుంటారట? మందిరంలో ఉంటారు, ఎప్పుడు సన్నిధిలో కూర్చుంటారు. ఎప్పుడు నెమ్మది లేని వాళ్ళే మందిరం కన్నా కూడా ఇంటిని, లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు. నీకు అవకాశం దొరికిందా? మేము అనుకునేవాళ్ళం జాబ్ చేసేటప్పుడు మరి ఉపవాస ప్రార్థన జరుగుతుంది అన్నప్పుడు ఎలాగా అని అనుకుంటూ రిక్వెస్ట్ చేసేవాళ్ళం అధికారిని, అయ్యా మాకు ఒక 3 రోజులు సెలవు కావాలి. దేనికి? పెళ్ళా, ఏమన్నా బాధ, రోగమా, మీ ఆవిడ డెలివరీయా, ఏవేవో అడిగేవాళ్ళు. అయ్యా ఇదన్నేం కాదు, మేము కూటాలకు వెళ్ళాలి, 3 రోజులు ప్రార్థనలు ఉన్నాయి. ఏంటి ప్రార్థనలకి సెలవు పెట్టి వెళ్తారా అన్నాడు. అవును సార్, మా దేవుడిని మేము కనపరచడానికి ఒక అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే 3 రోజులు నాకు సెలవు కావాలి. పిచ్చోళ్ళలాగా ఉన్నా కానీ మీరేమైనా అనుకోండి సార్, నా దేవుడికి రావాల్సిన ఘనత నేను పోగొట్టను. అలాగే నా ఆత్మీయ జీవితాన్ని నేను పాడు చేసుకోలేను. నాకు లోపల పీకుతూ ఉంటుంది, ప్రార్థనకి వెళ్ళలేదే. సరే ఏమనుకున్నాడు, చూద్దాంలే అన్నాడు మొదట. తర్వాత సాయంకాలానికి అన్నాడు, సరే తీసుకో అన్నాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఈ సెలవులు దేనికి వాడతావు? ఈ సమయం దేనికి ఇస్తావు? ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.
ప్రియులరా, 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం చూడండి. 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. ఈ ప్రకారం అతను దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిగా అనుగ్రహింపగా యెహోషాపాతు చుట్టూనున్న వాళ్ళందరినీ జయించి ఎలాగున్నాడంట? నెమ్మది కలిగి ఉండగా. ఎప్పుడైతే శత్రువుని జయిస్తామో నెమ్మది వస్తుంది. శత్రువు అంటే ఆ శరీర కార్యాలండి. గలతీ పత్రిక 5:19లో రాయబడి ఉంటాయి. ఇవన్నీ చదువుకొని ఇంటికి వెళ్ళి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. 26 నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించింది. ఏమండి? అన్నీ అనుభవించాడు, పిల్లల్ని కన్నాడు, ఎంతో ఆస్తిపరుడు. ఊజు దేశంలో అతను కొన్నంత ఆస్తి ఎవరికి లేదు, ప్రభువుని ఘనపరిచినవాడు అని గొప్పలు చెప్పుకునేటువంటి యోబు ఏమంటున్నాడు చెప్పండి? నాకు నెమ్మదే లేదు, సుఖమే లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే. 4 రకాలుగా చెప్పాడు. ఆ తర్వాత అతను నోరు మూసుకుంటాడు, దేవుడికి ఎదురు చెప్తాడు. ఇప్పటిదాకా ప్రియులరా, ఆ తర్వాత ఏమవుతుందంటే అతను నోరు మూసుకున్నట్టుగా మనకి బైబిల్ తెలియజేస్తుంది. తర్వాత చెప్పండి, అది మాట్లాడుకుందాం. 119వ సంకీర్తన, 119వ సంకీర్తన 50వ వచనం. ఎవరు నెమ్మదిని లేదా శాంతిని కలగజేస్తారు? 119. ఎవరు కలిగిస్తారు నెమ్మది? వాక్యం. వాక్యం నెమ్మది. నువ్వు చదువు వాక్యం రోజు. నువ్వు చదవకుండా నెమ్మది రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అర్థం చేసుకో, అవగాహన చేసుకో. అర్థం కాకపోతే ప్రభు దగ్గర ధ్యానం చేసుకో. అయ్యా ఇది నాకు నేర్పు 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 అని అడిగి తప్పులేదు. దేవుని యొక్క 165వ వచనం కూడా చూడండి. 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించువాడి కదా. ఎవరికి? ధర్మశాస్త్రం అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను ప్రేమించేవారికి నెమ్మది ఉంటుంది అని బైబిల్ చెప్తాం. సామెతల గ్రంథం 1:33లో 1వ అధ్యాయము 33వ వచనంలో ఎప్పుడు వస్తుందంటే ఉపదేశం వింటే, దేవుడు వాక్యం వినాలి. సురక్షితంగా, నెమ్మదిగా. నెమ్మది అంటే శాంతి. 15వ అధ్యాయం 16వ వచనం. 15వ అధ్యాయంలో 16వ వచనంలో చాలామందికి ధనం ఉంటుంది, కానీ ఏముండదు? నెమ్మది ఉండదు. దేవుడు కూడా అదే మాట చెప్పాడు. లోకమంతయు సంపాదించుకొని, ఏమండి? ఏం సంపాదించుకొని? లోకమంతయు సంపాదించుకొని ప్రాణమును పోగొట్టుకుంటే ఏం లాభం? డబ్బులు ఉన్నాయి, ఏం లాభం? నెమ్మది ఉందా? 17వ అధ్యాయం 1వ వచనం సామెతలు కదా. రుచికరమైన భోజన పదార్థములున్నను రొట్టె ముక్కలు తినండి. ఈ పనులకు వచ్చేవాళ్ళు అన్నము కాస్త నీళ్లు పోసుకొని దాంట్లో కాస్త ఉప్పు వేసుకొని ఒక పచ్చిమిరకాయ నంచుకుంటారు, లేదా ఒక ఉల్లిపాయ నంచుకుంటారు. ఎంత నెమ్మదిగా ఉంటారో, హ్యాపీగా ఉంటారండి. మనకి పంచపక్ష పరిమాణాలు పెట్టినా ఇదొద్దు ఇదొద్దు ఇదొద్దు, ఇది నేను తిన్ను. ఏంటండి ఈ వేషం? దేవుడిచ్చిన ప్రతి దాన్ని తినమనే కదా మనకి ఇచ్చింది భూమి మీద. దాన్ని వద్దు అనేటువంటి అధికారం నీకు ఎందుకుంది? ఎందుకు నీకు పడదు అసలు శరీరానికి? అన్నీ ఒకే రకంగా పండుతాయా? సీజన్లో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి బాగా పండుద్ది. కాబట్టి దేవుడిచ్చిన ప్రతి దాన్ని మనం భుజించడానికి అర్హులం, తినాలి కూడా. చూడండి, చాలామంది ఇళ్లలో ఈ రేగు పళ్ళు తినరు, జానపళ్ళు తినరు, ఈత పళ్ళు తినరు, ముంజలు తినరు. ఏమండి? అవన్నీ ఏంటో వాళ్ళకి. అలాగే నేరేడు పళ్ళు తినరు కొంతమంది. చాలామంది అన్ని పళ్ళు కొనుక్కోవట్లేదు, బేదోడే కొనుక్కుంటున్నాడు ఎక్కువ. 100 గ్రాములు 50 గ్రాములు కొనుక్కొని తింటాడు.
ప్రియులారా, డబ్బున్నోళ్ళు కొనుక్కోవట్లేదు అనేది వాస్తవం. నిజంగా అందరూ కొనుక్కుంటే కొట్లో మార్కెట్లో సరుకు మిగులుద్దండి? మిగలదు. కానీ రెండో రోజు కూడా మిగులుతుంది సరుకు. పళ్ళు ఎందుకు మిగులుతున్నాయి? కొనేవాడు తక్కువ. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 6:16, ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయం 16, నెమ్మది ఎప్పుడు అంటే ఆయన మార్గాల్లో నడిచినప్పుడు. మేలు కలుగు మార్గమేదు అని అడిగి తెలుసుకొనినప్పుడు నీకు నెమ్మది. లేకపోతే నెమ్మది రాదు, శాంతి లేదు. దేవుడి చిత్తమైతే మరొక పర్యాయం మరికొన్ని మాటలు మనం నేర్చుకుందాం. శాంతి కావాలి, నెమ్మది కావాలి, సంతోషం కావాలి, ప్రార్థన కావాలి, ప్రభువుని ప్రేమించటం కావాలి, రక్షణ కావాలి, బతిలాడుకోవటం కావాలి. ఇవన్నీ లేకుండా మా అబ్బాయి బాగున్నాడండి, ఉద్యోగం చేసుకుంటున్నాడు, మా అబ్బాయికి సిగరెట్ అలవాట్లేదు, మందు అలవాట్లేదు, సినిమాలు అలవాట్లేదు, పబ్జీ మాత్రం ఆడతాడండి. పనికి మాలిని కొన్ని ఉన్నాయి. ఉద్యోగం వచ్చింది, సంతోషమే. కానీ నిజంగా దేవుళ్ళు ఉన్నారా? వాళ్ళు ప్రేమ ఉందా వాళ్ళకి? బంధువులు ప్రేమిస్తారా? తగ్గించుకుంటారా? గర్వం. మరి అలాంటి వారికి నెమ్మది ఎక్కడి నుంచి ఉంటుంది? ఆలోచించి అలాంటి పరిస్థితి నీకు రాకుండా దేవుడు కాపాడును గాక. మోకరించండి ప్రార్థన.